హాయ్ అండి. ఈరోజు టమోటా సూప్ అండ్ ఆలు శాండ్విచ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన టమోటా సూప్ కావాల్సినది వెన్న, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఒక స్పూన్ బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, నల్ల ఇలాయచి, మిరియాలు ఒక స్పూన్ అండి. అల్లం వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, నేను చిన్న చిన్న టమోటాలు, నాటి టమోటాలు తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ వేసానండి. తర్వాత టమోటాలు పెద్దవైతే 4 అయినా తీసుకోవచ్చు. నేను అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నాను. తర్వాత ఉప్పు అండి, కొద్దిగా కొత్తిమీర కాడలు తీసుకుంటే రుచిగా ఉంటుందండి. కొత్తిమీర కాడలు వేస్తున్నాం దీంట్లో. ఆలు శాండ్విచ్కి స్టఫింగ్ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, చాట్ మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండి. రుచికి సరిపడా ఉప్పు, పచ్చి బఠానీ వేసుకొని ఇందులో 4 ఆలుని ఉడికించిన ఆలు 4 తీసుకున్నానండి. తురుముకున్న కొత్తిమీరని వేసుకొని
ఇందులో ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, లాస్ట్లో కొద్దిగా వెన్న వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయకోకుండా కూడా చిక్కగా వచ్చిందండి. స్టవ్ బంద్ చేసేయాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం గ్రీన్ చట్నీ వేసుకొని స్టఫింగ్ కోసం ఆలు, దీని మీద వెన్న రాసి కొద్దిగా వెన్న వేసుకోవాలి. టమోటా సూప్, ఆలు శాండ్విచ్ రెడీ అండి. ట్రై చూసి చెప్పండి.